మీ అందరికీ ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక అతను డైలీ 5:30కి నిద్ర లేచి దేవునికి దండం పెట్టుకొని ఆఫీస్కి వెళ్ళి హ్యాపీగా వచ్చేసేవాడు డైలీ. ఒకరోజు పని ఒత్తిడి వల్ల అలసిపోయి 7:30 వరకు పడుకుడిపోయాడు అనమాట. అయితే దేవునికి దండం పెట్టుకోలేదు. అయితే తను అరే లేట్ అయిపోయిందని తన వెహికల్ దగ్గరికి వెళ్తే తన వెహికల్ ఏమో ప్యాచ్ పడిపోయింది. అరే ఇదేంట్లా అయింది, ఈరోజు లేట్ అయిపోయింది, దాంతోపాటు ప్యాచ్ పడిపోయింది అనుకున్నాడు. ఆ తర్వాత తను ఏం చేశాడంటే మళ్ళీ బస్సుకి వెళ్ళిపోయాడు. బస్సుకి వెళ్తే బస్సులో ఏమైందంటే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. హెవీ ట్రాఫిక్ వల్ల ఇన్ టైంలో ఆఫీస్కి వెళ్ళలేకపోయాడు. అయితే అలసిపోయి ఉన్నాడు కదా, ఏం తినలేదు. ఆఫీస్లోనే ఇంకా ఏదైనా తిందామని వెళ్ళాడు అనమాట క్యాంటీన్కి. క్యాంటీన్లో చూస్తే టైం అయిపోవడం వల్ల ఫుడ్ అయిపోయింది. ఫుడ్ అయిపోయింది ఏంటి అనుకున్నాడు. అయితే ఏదోలాగా ఫుడ్ కూడా అయిపోయిందే అని బాధపడుతూ ఏదో ఒకలాగా చాయ్ బిస్కెట్ తోటి అడ్జస్ట్ అయిపోయాడు అనమాట. రేటును ఆఫీస్ టైం అయిపోయింది, ఇంటికి అయితే వచ్చేసాడు. ఇంటికి వచ్చిన తర్వాత తను చక్కగా ఏసీ వేసుకొని రెస్ట్ తీసుకుందామని ఏసీ ఆన్ చేశాడు అనమాట. ఏసీ ఆన్ చేస్తే ఏసీ వర్క్ చేయట్లేదు. ఇదేంటి ఇలా అవుతుంది, ఈ రోజు మొత్తం ఇలాగ అయ్యింది అని చాలా బాధపడిపోతున్నాడు. బాధపడుతూ ఉంటే అప్పుడు గుర్తొచ్చింది, అరే ఈరోజు నేను లేట్గా లేచాను, దేవునికి దండం పెట్టుకోలేదు అని గుర్తొచ్చింది అనమాట. అయితే గుర్తుకు వచ్చిన వెంటనే దేవునికి దండం పెట్టడం మొదలుపెట్టాడు. దేవుడా నన్ను క్షమించు, నేను ఈరోజు నిన్ను ప్రార్థన చేయడం మర్చిపోయాను, నీకు దండం పెట్టుకోవడం మర్చిపోయానని ఊరికే బాధపడిపోతున్నాడు. బాధపడుతూ ఏడుస్తూ అలా ఏడుస్తూ ఉంటే అప్పుడు దేవుడు ప్రత్యక్షం అవుతాడనమాట. అయితే దేవుడిని అడిగాడు, దేవా నాకెందుకు ఈ రోజు అన్నీ ఇలాగ అయ్యింది, నన్ను ఎందుకు ఇలాగ బాధ పెడుతున్నావు అని అడిగినప్పుడు, అరే బాబు యముడు 5 గంటలకు నేను తీసుకెళ్ళిపోదామని వచ్చాడు. అయితే అతనితో నేను వాదించి గాఢ నిద్ర కలిగించి 7:30కి లేచేలాగా నేనేరా బాబు నీకు చేశాను. యాక్సిడెంట్ అయ్యి ట్రక్ గుద్ది నీకు చనిపోయేలాగా ప్లాన్ చేశాడు. ఆ ప్రమాదం నుంచి తప్పించడానికి నీ బండికి ప్యాచీ చేశాను. నువ్వు క్యాంటీన్లో భోజనం చేసేటప్పుడు అందులో బల్లి పడింది, అలాగ నిన్ను యముడు చంపి తీసుకెళ్ళిపోదాం అనుకున్నాడు. ఆ ఫుడ్ తినకుండా నిన్ను సేవ్ చేసి ట్రాఫిక్ జామ్ ఎక్కువ చేశాను రా. అంతేకాదు నువ్వు వచ్చి ఏసీ వేయగానే షార్ట్ సర్క్యూట్ అయ్యి నిన్ను చంపి తీసుకెళ్ళిపోదామని వచ్చాడు. అయితే దాని నుంచి కూడా నిన్ను కాపాడాను రా, అందుకే ఏసీ పనిచేయకుండా అయిపోయింది అని చెప్తాడు. అయితే స్వామి ఇన్ని విషయాల్లో కాపాడ్డావు కదా, మరి పెళ్ళికి ఎందుకు కాపాడలేకపోయావు అని అడుగుతాడు. అప్పుడు దేవుడు అంటాడు, అరే దూడమ్మ కూడా నువ్వు నన్ను ప్రార్థించడం మొదలుపెట్టిందే పెళ్ళి అయిన దగ్గర నుంచి రా అనేసి అంటూ ఉంటాడు అనమాట. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అందరికీ.